హాయ్ అమ్మా. హాయ్ తల్లి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ రుచులు మీతో. ఏం చేస్తాం, బతకలేక సావలేక బతుకుతున్నా, చెప్పుకోలేని కొన్ని బాధలు. పొద్దున వ్యాపారం వచ్చాను, మునక్కాయలు అమ్మొచ్చాను. హ్యాపీ, భగవంతుడు లక్షణంగా ఇచ్చాడు, అమ్మినాను. చాలా సంతోషం ఉంది. ఒక గంటలోనే అమ్మేసిన 50 కట్టలు. కోడిగుడ్డు పుల్లకూర చేద్దామని, సారీ కోడిగుడ్డు, మునక్కాయ, మామిడికాయ. చెన్ను ఆడ పోయి కాడ మామిడికాయ ఉంది, చేప నాయన. అంటూ మామిడికాయ పచ్చడి కాదు, కొంచెం కూరలు వేస్తాం. మునక్కాయలు భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. శనగపిండి వేసి మునక్కాయ మామిడికాయ వేసి చేస్తాను. ఒకసారి మీరు చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలి. అమ్మ భోజన, అమ్మ వంటలు. 20 రూపాయలు మొన్న తెచ్చిన పచ్చడి దంచుకుందామని. కొంచెం ఊరికే వేయాలంటే వేయాలి, సాంగ్యానికి వేస్తాను. సూపర్గా ఉంటుందండి. మామిడికాయలు, వంకాయలు, వంకాయలు కూడా వేసి చేయొచ్చు, లేవు నాకు గుర్తులేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మామిడికాయ, వంకాయ, టమాటా, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, మెంతులు, మసాలా పౌడరు అన్నీ వేసి చేస్తా. సో మళ్ళీ మళ్ళీ తినాలి ఒక్కసారి తింటే. ఇంత శనగపిండి వేసి బాగుంటుంది అన్నంలోకి. రాయిపిండి లేదు సంగతి చేసుకుందాం అనుకుంటే. కోడిగుడ్డు చికెన్ కూడా వేసి చేస్తారు. ఇవాళ తెచ్చుకునేదాన్ని, ఇంకా ఓపికలేదు. చికెన్ అంగడికి అడిపోయి చేసుకుందాం అనుకుంటే, తెచ్చుకుందాం అనుకుంటే మాట్లాడానికి కూడా గుండెల్లో అంత బాధ ఉంది, చెప్పుకోలేదు. టమాటాలు సన్నగా తరిగి, తరుక్కొని మామూలు మిక్సీ పడితే బాగుంటుంది, కానీ ముక్కలే సన్నగా ఊరుకోనాయనాలి. లచ్చమ్మ అక్క కాడికి పోయి కూర్చోపో, చేయటమ్మ కాసేపు వీడియో తీసేదాకా నీళ్ళు పోసుకున్నాం. తెచ్చి చాలు కూరగాయలు తరిగి. సరేలే అన్న కూర్చొని, నేను వచ్చాను, పోదాం బూస్ట్ తెచ్చిచ్చా. బలంది టమాటా పండు తీయంగా తింటే. టమాటా పండులో పోయినకి చిన్నప్పుడు పోయేవాళ్ళం పనికి, ఏం తినేవాళ్ళం అప్పుడు. మంచి మంచి కాయ, ఆవకాయ తాజాది ఏరుకుండే తినేది. మామిడికాయ కోసి ఇచ్చాను, తినవాళ్ళ ఉంటా. ఫుల్లంగా ఉంది. ఏంటి బయట అమ్ముతున్నారు సూప్ డబ్బులు. టమాటా సన్నగా తరిగినా, ఉల్లిగడ్డలు తరిగిన, మునక్కాయలు చూడు ఎంత బాగున్నాయో. నాకు భలే ఇష్టం అండి మునక్కాయలు. రగ్గులు మునక్కాయలు అంటే ఎందుకు అంత ఇష్టం? మునగాకన్యంగా మునగాకంగా ఇప్పుడే తేను. ఈ కాలం అంతా మునక్కాయలు, మామిడికాయలు ఎక్కువ. ఎండకు వ్యాపారాలు జరగకుంటే బాధ లేదు నాకు తెలిసి వ్యాపారం చేసేదానికి ఆ బాధ.
నేను వంటలు బాగా చేస్తానమ్మా. బియ్యం కడిగి పెట్టుకున్నా ముళ్ళు చేస్తాను రేపు. కొందరు తెలియక చేస్తారు, తెలిసి చేస్తారు. ఇందులో ఉన్న పీసు ఇట్లా పీస్ తీస్తే మునక్కాయలు ఏం రుచి ఉందండి. అట్లా తీయనే కుడతాను. ఎంతమంది చెప్పినా కానీ తీస్తారు ఎందుకో. మళ్ళీ మునక్కాయ ఎంత రుచి అని ఫస్ట్ మనం తింటాం. మనం తిన్నాక తిని పడేస్తాం. పడేసినాక చీమలు తింటాయి. చీమలు తిన్నాక పందులు తింటాయి. ఎంత రుచి అని మునక్కాయలో ఇంతమంది తింటున్నారు. మీరు తెలియక ఇట్లా పీసులు తీస్తారు. పీసులే తీయకూడదు మునక్కాయకి ఎప్పటికీ, పొరపాటు అది. అమ్మయ్యా కొంచెం మామిడికాయ తరిగేది చూపిలే. ఊరికే కొంచెం రుచికి వేస్తాను అంతే. ఆల్రెడీ పుల్లటి వాసన వస్తుంది. నాయన తినే వచ్చాను నువ్వు. పుల్లం ఉంది చూడుతావు అంత తిని కొరకు. కొంచెం వేయాలని రుచికి వేస్తాను. దాంట్లో దీంట్లో అమ్మ మునక్కాయ కార పులుసుకి కావలసిన పదార్థాలు మేము మా అమ్మ చేసి పెట్టేది ఇట్లా. నేను చూసి నాకు అలవాటు మైండ్కి తట్టింది. మునక్కాయ కోడిగుడ్డు కారం పులుసుకి కావలసిన పదార్థాలు: టమాటాలు 3 మునక్కాయలు, కొంచెం మామిడికాయ రుచికి, కారము, ఉప్పు, పసుపు, శనగపిండి, ఉల్లిపాయలు, కరివేపాకు. అయ్యో కోడిగుడ్లు ముందు ఉడికేసిన, చింతపండు కొంచెం ముందు, మెంతులు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు మగ్గినాక ఉల్లిపాయలు మగ్గినాక టమాటా మునక్కాయలు, మామిడికాయలు, బాగుంటుంది కూర. టమాటాలు, ఉప్పు, పసుపు, కారం అంతే. మూత పెట్టేసి మగ్గనిస్తా. అంత లోపల కోడిగుడ్లు సలాడ్ తీసుకొని అందులో తర్వాత చూపిస్తా. హాయ్ అండి, మునక్కాయలు, మామిడికాయ ముక్కలు అన్నీ ఉడికినాయి. శనగపిండి, చింతపండు పులుసు అలా ఉంటుంది. ఇలా కొంచెం పులుసు ఉండాలి కదా, అది అన్నంలో కలుపుకోనికి. కొంచెం మసాలా వేస్తా. ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోయింది కూర. ఉప్పు కొంచెం తక్కువ అయితే, నాకు ఉప్పు తక్కువ వేసుకోవాలి కాబట్టి చూసేసుకుంటాను ఉప్పు కారం. మళ్ళీ తినేది చూపిస్తా. బాయ్ అండి. కొంచెం మసాలా వేస్తా, మర్చిపోయినా మీకు చూపించడం. అయిపోయిందండి కూర. కొంచెం కొత్తిమీర వేస్తాను, కొంచెం మసాలా పౌడర్, ఆ శనగపిండి, చింతపండు వాసన తగ్గేదాకా కొంచెం కొత్త ఉడకనిస్తే సూపర్గా ఉంది కూర. ఇలా మీరు కూడా శనగపిండి, చింతపండు పులుసేసి, మామిడికాయ, టమాటా మసాలా వేసి కమ్మగా ఉంటుంది కూర. ఒక్కసారి తింటే మళ్ళీ తినాలి. మళ్ళీ అన్నం తినేప్పుడు చూపిస్తా. మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ పెట్టండి, అమ్మ సూపర్గా ఉంది కూర అని. ఓకేనా? బాయ్ అండి.